ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయ్యున్నవాడు, మన ప్రియ ప్రభు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, అంతకంతకు విశ్వాసంలో ఎదుగుతున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడని ఉన్న వాక్యం ఏమిటంటే, ఈ వాక్యం వింటున్నటువంటి అనేకులకు దేవుడు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద న్యూ లైఫ్ దోస్ హు ఆర్ లిజనింగ్ టు దిస్ సర్మన్. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. శత్రువైన సాతాను కొంతమందిని చెరపట్టి నాశనం చేస్తూ ఉన్నాడు. దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. సాతానుడు అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడు. ఎన్నో కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది యవనస్తుల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నాడు. లేనిపోని దురాశలను వారిలో రేపి పాపమునకు, అదేవిధంగా వ్యసనములకు, తాగుడుకు, వ్యభిచారానికి, అదేవిధంగా కామమునకు, నానా విధములైనటువంటి అక్రమమైనటువంటి జీవితానికి వారిని బానిసలుగా చేసి తమ జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. యవన వయసులోనే అనేకులు తమ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి దురాత్మలు ప్రజల జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ జీవితాన్ని ఆయన నూతన పరచబోతున్నాడు. ఎవరెవరైతే నిశ్చయముగా బాధించబడుతూ ఉన్నారో, ఎవరెవరి జీవితాలనైతే సాతానుడు నాశనం చేసి, పాడు చేసి, ఇంకా వారికి నిరీక్షణ లేకుండా చేశాడో, వారికి ఒక నూతనమైనటువంటి ఆరంభాన్ని ఆయన ఇవ్వబోతున్నాడనేటువంటిది ఈరోజు పరిశుద్ధ ఆత్మశక్తి చేత విశ్వాసంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే మనం చూసినట్లయితే ఈ అంత్య దినాల్లో అపవాది అనేకుల జీవితాలని పాడు చేయాలని చెప్పేసి కపట పన్నాగములను పన్నుతూ ఉన్నాడు. కొంతమందిని వ్యసనముల్లో ముంచుతూ ఉన్నాడు. కొంతమందిని దురాశలకు ముంచుతూ ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో ఆత్మీయత లేకుండా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాని యొక్క సైన్య సమూహము తీవ్రంగా పనిచేస్తూ అనేకుల జీవితాల్ని దేవుని మార్గంలో నడవకుండా పాపములో, అదేవిధంగా నానా విధములైనటువంటి చీకటి సంబంధమైన కార్యములో, అసత్యములో, అబద్ధములో, శరీర జీవితము, శరీర కోరికల్లో జీవిస్తూ ఆత్మీయతను పోగొట్టుకొని అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లాంటి వారందరినీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు తన మహిమ చేత, తన శక్తి చేత, తన పునరుద్ధాన శక్తి చేత నూతన జీవితాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ సర్మన్. ఐఎమ్ declaring that those who are listening to these words, those who are listening to this sermon, they must receive the newness of life. ఎవరైతే వాక్యము వింటున్నారో, నేనైతే పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి మాట్లాడుతున్నాను, వారికి ఒక నూతన జీవితాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. పాడైపోయినటువంటి జీవితాన్ని, ఎందుకు పనికిరాదు అన్న జీవితాల్ని ఆయన బాగు చేసి తన మహిమ కొరకు వారిని ఆయన నిలవబెట్టబోతున్నాడనేది ఈరోజు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఒకవేళ మీ కుటుంబంలో మీ పిల్లలు జీవితాలు పాడైపోయాయి అని అనుకుంటున్నారా? మీ భర్త తాగుడుకు బానిసై మీ కుటుంబంలో ఒక నష్టముకు, నాశనమునకు దారి తీసినటువంటి వ్యక్తిగా ఉన్నాడా? లేకపోతే మీ భార్య తిరగకూడని తిరుగుళ్ళు తిరిగి తమ జీవితాన్ని పాడు చేసుకుందా? లేకపోతే మీ స్నేహితులు, మీ బంధువులు, ఎవరెవరి జీవితాలైతే దుర్వ్యసనముల పాలై సాతాను యొక్క చెరలో చిక్కుకొని నశించిపోతున్నాయో వారందరినీ కూడా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెదికి మరీ రక్షించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. ఆయన ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు. అంటే చూడండి, నశించినది
నశించిన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఇంకొక మాట కూడా అన్నాడు, పాపులను రక్షించడానికే నేను వచ్చాను, పాపులను పిలవడానికే వచ్చాను అన్నాడు. అనారోగ్యం గలవారికే, రోగుల కొరకే వైద్యుడు అవసరము అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఎవరి జీవితంలో అయితే పాడైపోయాయో, ఎవరి జీవితంలో అయితే నశించిపోయాయో, ఎవరి జీవితంలోనైతే సాతానుడు పాడు చేస్తూ వచ్చాడో, అదేవిధంగా కొంతమంది తాము తీసుకున్న నిర్ణయాలను బట్టి, తాము జీవించిన జీవితాన్ని బట్టి సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నారో వారందరినీ కూడా బాగు చేసి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చినట్టుగా ఆయన ఎన్నోసార్లు కూడా జ్ఞాపకం చేశాడు. అయితే ఒక సంఘటనను మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మార్చాడు, ఆయనకు ఒక కొత్త జీవితాన్ని ఏ విధంగా ఇచ్చాడు అనేది ఈ సమయంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కావచ్చు, లూకా సువార్తలో, మార్కు సువార్తలో ఒక వ్యక్తి జీవితాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని ఏ విధంగా మార్చాడనేటువంటిది మనం చూస్తాం. ఆ వ్యక్తి ఏంటంటే సేన అను దయ్యం పట్టినటువంటి వ్యక్తి. అతడు అనేక సంవత్సరాలుగా సమాధులలో నివసించేటువంటి వాడు. అనేకమైనటువంటి దయ్యములు అతని జీవితంలోనికి ప్రవేశించి తన జీవితాన్ని పాడు చేశాయి. తన భార్యకు, తన పిల్లలకు, తన తల్లిదండ్రులకు, సమాజానికి ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్ళాయి. పొద్దునక రాత్రనక సమాధుల్లోనే కేకలు పెడతా ఉన్నాడు. అదేవిధంగా రాళ్లతో తను తాను గాయపరుచుకుంటున్నాడు. అదేవిధంగా సంఖ్యలతో తనను బంధించినప్పటికి కూడా అతన్ని ఎవడు కూడా సాధు చేయలేకపోయాడు. అనేకమైనటువంటి దయ్యాలు తన జీవితంలోనికి వెళ్ళి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని నాశనం చేశాయి. అట్లాంటి వ్యక్తిని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెరాసేనుల దేశానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే పాడైపోయినటువంటి, నశించినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వెదికి రక్షిస్తాడు, ఏ విధంగా వారి జీవితాలను ఆయన కొత్తగా చేస్తాడు, వారికి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా ఇస్తాడనేది ఈరోజు మనం చూద్దాం. అపవాది ఏ విధంగానైతే జీవితాలను పాడు చేస్తున్నాడో దానికి మించి దేవుని కృప ద్వారా, దేవుని కనికరం ద్వారా వారిని వెదికి రక్షించి ఒక కొత్త జీవితాన్ని ఏ విధంగా ఇస్తాడనేది ఈరోజు మనం చూద్దాం. ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఎట్లా ఉందనేది మనం చూద్దాం. 27వ వచనం చదివితే, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఇది నా పరిస్థితి ఎట్లా ఉందంటే, బహుకాలము నుండి ఎక్కడ ఉంటున్నాడంట? సమాధులలోనే ఉంటున్నాడంట. అతని ఇంట్లో ఉండట్లేదు. సమాధులు ఎవరు ఉంటారండి? శవాలు ఉంటాయి. అక్కడికి ఆ దయ్యాలు అతన్ని తీసుకెళ్ళాయి. అతడు బట్టలు కట్టుకోవట్లేదు. ఎంత దుర్భరమైనటువంటి జీవితం. అట్లాంటి వ్యక్తిని కలవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్ళాడంట. చూడండి, ఇక్కడ 28వ వచనంలో, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలాగనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను గనుక వాడిని గొలుసులతోనూ ఖాళీ సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయాను. చూడండి, ఇక్కడ ఆ దురాత్మలు, ఆ దయ్యాలు తన జీవితాన్ని పాడు చేసినట్టుగా, నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంఖ్యలతో తనని బంధించినప్పటికీ కూడా వాటిని తెంపుకొని తుత్తునియలుగా చేసి అడవిలోనికి పారిపోయాడంట. అడవిలోనే అతడు ఏం తింటున్నాడో తెలియదు, తన జీవితం ఏంటో తెలియదు, అదేవిధంగా తన పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, అతనికి ఒకవేళ వివాహం అయితే తన యొక్క భార్య ఎక్కడుందో తెలియదు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ వ్యక్తి వెళ్ళాడు. ఈ జీవితాన్ని, లేకపోతే ఇంత దుర్భరమైన జీవితాన్ని తీసుకొచ్చినవి ఏవంటే ఆ దురాత్మలు, ఆ దయ్యాలు. తన జీవితాన్ని అంత ఘోరంగా పాడు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఊరకుండలేదు. కావాలని ఆ మార్గమున ఆయన వెళ్ళి ఆ వ్యక్తిని కనుగొని ఆయన ఏం చేశాడండి? ఇంతవరకు ఇతని జీవితాన్ని నువ్వు పాడు చేసింది చాలు,
ఇంతవరకు ఇతని కుటుంబం నుంచి ఇతన్ని వేరు చేసి అరణ్యములో నానా బాధలు పెట్టింది ఇంకా చాలు దురాత్మలారా, మీరు ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు వాటిని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే చాలా కాలంగా చాలా దయ్యాలు తన జీవితంలో నివాసం ఉండి తన జీవితాన్ని పాడు చేశాయి. నాకు తెలిసి ఇంకా కొంతకాలం అయితే అతడు చనిపోయి ఉండేవాడు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో రాకపోతే. ఇంకా అతనికి ఒక నిరీక్షణ అనేటువంటిది లేదు. నాకు తెలిసి తన తల్లిదండ్రులు కావచ్చు, తన యొక్క బంధువులు, స్నేహితులు ఇంకా వాడు అయిపోయాడు, వాడు ఎక్కడో చచ్చిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు కావచ్చు. అట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి, ఏ దురాత్మల చేతనైతే అతడు పీడించబడి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడో వాటిని ఆయన వారి జీవితంలో నుంచి తీసేసి ఒక కొత్త జీవితాన్ని దేవుడు తనకిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదివినట్లయితే 35వ వచనంలో, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి సమాధుల్లో ఉండేవాడు, బట్టలు కట్టుకొనినటువంటి వాడు, ఎప్పుడు కూడా అరుస్తూ ఉండేవాడు, కేకలు వేస్తూ ఉండేవాడు, తన్ను తాను గాయపరుచుకునేవాడు. ఆ మార్గంలో ఎవడైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ కూడా భయపడుతూ వెళ్ళేటువంటి వారు. అట్లాంటి పరిస్థితి నుంచి ఆ వ్యక్తి నెమ్మదస్తుడుగా, సాధువుగా, బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై మంచి స్థితిలో తన ఇంట్లో లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల యొద్ద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత గొప్ప మార్పును యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోనికి తీసుకొచ్చాడు. సాతాను అనేటువంటి వాడు ఉన్నాడు. ఈరోజు అనేక మంది కుటుంబాలను వాడు నష్టం చేస్తూ ఉన్నాడు. ఆర్థిక పరంగా సమాధానం లేకుండా, అదేవిధంగా ఆరోగ్యాలు లేకుండా, అదేవిధంగా నానా విధములైనటువంటి బలహీనతలను తీసుకొని వచ్చి, నానా విధములైనటువంటి వ్యసనములను తీసుకొని వచ్చి కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. యవనస్తులను పాడు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యవన స్త్రీలను పాడు చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నశించినటువంటి దానిని వెదికి రక్షించాడు. వెదికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి తప్పకుండా ఎవరెవరైతే తమ జీవితాల్ని పాడు చేసుకున్నారో, నష్టపరుచుకున్నారో, ఇక వారికి ఇంకా నిరీక్షణ లేదు అన్నటువంటి స్థితిలోనికి ఎవరెవరైతే వెళ్ళారో వారందరినీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెదికి ఈరోజు రక్షిస్తాడు. వెదికి ఈరోజు ఆయన రక్షిస్తాడు. తప్పకుండా ఆయన వారిని అందులో నుంచి విడిపిస్తాడని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ ఒకవేళ మీ జీవితం పాడైపోయిందని చెప్పేసి అనుకుంటున్నారా? మీ పిల్లల జీవితం పాడైపోయిందని చెప్పేసి అనుకుంటున్నారా? చాలామంది కొన్నిసార్లు అంటారు, బ్రదర్ నా కుమారుడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు బ్రదర్, వ్యసనాల పాలయ్యాడు బ్రదర్, ఇంకా అతడు మారుతాడా? చెడు స్నేహంలో ఉంటున్నాడు, తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, తుంటరులతో సహవాసం చేస్తూ ఉన్నాడు, తన జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాడు బ్రదర్, తనకి ఇంకా వివాహం అవుతుందా? ఇంకా నా కుటుంబంలో సంతోషం ఉంటుందా? నేను ఆ దినాలను చూస్తానా అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, తప్పకుండా నీ కుమారుణ్ణి ఆయన వెదికి రక్షిస్తాడు. ఆ వ్యసనములన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. సాతాను బంధకాలన్నిటిని ఆయన తెగ్గొట్టి ఒక గొప్ప విడుదల ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. హ్యావ్ టు బిలీవ్ దిస్ వర్డ్. ఈరోజు ఈ మాటలను నువ్వు విశ్వాసించి అంగీకరించు. దేవుడు తప్పకుండా కార్యం చేసి చూపిస్తాడు. నువ్వు నమ్ము, ఆయన చేస్తాడని. ఆయన యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచు. ఒక నూతన జీవితాన్ని ఆయన ఇవ్వగలడు. నీ పరిస్థితులను ఆయన మార్చగలడు. నీ కుటుంబాన్ని మార్చగలడు. నీ కుమార్తె జీవితాన్ని స్వస్థపరచగలడు. నీ కుమారుని జీవితాన్ని బాగు చేయగలడు. నీ భార్య జీవితాన్ని బాగు చేయగలడు. నీ భర్త జీవితాన్ని బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పేసి నేను ఈరోజు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఇంకా జీవితం ఇంకా లేదు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళినా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రియేటర్. మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. మనుషుడు ముగించిన చోట దేవుడు ప్రారంభం చేస్తాడు. సాతానుడు పాడు చేస్తే యేసయ్య బాగు చేస్తాడు. అందుకే పాడైపోయినటువంటి పురములను, పాడైపోయినటువంటి జీవితాల్ని తిరిగి బాగు చేసి, తిరిగి నూతనపరిచి ఒక గొప్ప స్థితిని ఆయన ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుగా ఈరోజు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, కృంగిపోవద్దు.
ఆయన యందు నిరీక్షణ ఉంచండి. ఒక కొత్త జీవితాన్ని ఇక్కడ సేనాను దయ్యం పట్టినటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చాడు. అంతకుముందు అన్ని సంవత్సరాలు ఆ అడవిలో సమాధుల మధ్య బట్టలు కట్టుకోక కేకలు పెట్టుకుంటూ తన జీవితాన్ని ఘోరంగా పాడు చేసినటువంటి దురాత్మలను నేను ఆజ్ఞాపించి అతని జీవితంలో నుంచి వాటిని వెళ్ళగొట్టి ఒక గొప్ప కొత్త జీవితాన్ని ఏ విధంగానైతే ఇచ్చాడో, ఈరోజు మీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ప్రతి చీకటి ఆత్మ, ప్రతి దురాత్మ, ప్రతి అపవిత్రాత్మ, ప్రతి అంధకార శక్తి యేసు నామములో మిమ్మల్ని ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. మీ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. మీ కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. మీ కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. ఆయన ఈరోజు కొత్త జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు విశ్వసిస్తే ఆమేనని చెప్పండి, ఆమేనని టైప్ చేయండి. తప్పకుండా నిశ్చయముగా మీరు విడుదలను చూస్తారు. నిశ్చయముగా మీ జీవితము మార్చబడుతుంది. నిశ్చయముగా మీకు ఒక కొత్త జీవితాన్ని యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తే ఆది అంతమై ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆదిని కలగజేసింది ఆయనే, అంతము వరకు కూడా ఉండేవాడు కూడా ఆయనే. మీ జీవితంలో కొన్ని నష్టాలు జరిగి కొంత పాడైపోయినప్పుడు ఆయన దాన్ని తిరిగి నూతనపరచి కొత్తగా చేసి స్వస్థపరిచి బాగుపరిచేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడనేది ఈరోజు నేను విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. సరే, ఇంకొక సంఘటనను కూడా మనం చూద్దాం. ఒకసారి ఇది లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి పాపములో ఉన్నాడు, లేకపోతే అన్యాయముగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. కానీ అతనిలో ఒక ఆశ అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అని చూడాలనుకున్నాడంట. అనేక అద్భుతాలు యేసయ్య చేస్తున్నాడనే మాట విన్నాడు. చనిపోయిన వారిని ఆయన లేపాడంట, గుడ్డివారిని స్వస్థపరిచాడంట, అదేవిధంగా కుంటివారు నడుస్తున్నారంట, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారంట. ఈ మాటలన్నీ విన్నటువంటి జక్కయ్య యొక్క హృదయంలో ఒక వాంఛ కలిగింది. అదేంటంటే యేసును నేను చూడాలి, ఆయన ఎట్లా ఉంటాడో చూడాలి, ఆయన ముఖ స్వరూపాన్ని నేను చూడాలి. బ్రతుకైతే పాడైపోయిన బ్రతుకు, జీవితం అయితే పాపంలో ఉంది. అందరూ కూడా అతన్ని ద్వేషించుకుంటున్నారు. ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్, అతడు ఒక సుంకపు గుత్తాదారుడు, అతడు ధనవంతుడు, అన్యాయంగా అనేక మంది జీవితాల్లో ఆ డబ్బును లాక్కున్నటువంటి వ్యక్తి. అందరూ కూడా అతడు కనబడ్డప్పుడు దూషిస్తూ ఉన్నారు, ద్వేషించుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జక్కయ్య యొక్క జీవితాన్ని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మార్చారనేటువంటిది మనం ఈ సమయంలో చూద్దాం. ఒకసారి మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకునేట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే జక్కయ్య యొక్క జీవితంలోనికి, లేకపోతే జక్కయ్య యొక్క ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వెళ్ళాడో జక్కయ్య యొక్క జీవితము పూర్తిగా ఆయన మార్చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జక్కయ్య యొక్క ఇంటిలోనికి బస చేయడానికి, లేకపోతే అతనితో కలిసి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు పారిషీస్ ఆర్ అఫెండెడ్. పరిసయ్యులు లోపల అభ్యంతర పడతా ఉన్నారు. ఇతడు పాపి అయిన మనుషుడు, ఇతడు అన్యాయముగా అక్రమముగా చేసేటువంటి మనుషుడు, ఈయన యొక్క ఇంటిలోనికి పరిశుద్ధుడు, లేకపోతే అద్భుతాలు చేసేవాడు నజరేయుడైన యేసు, లోకరక్షకుడని పిలువబడుతున్నటువంటి ఈయన అతని యొక్క ఇంటిలోనికి వెళ్ళాడని చెప్పేసి అందరూ కూడా అఫెండ్ అవుతా ఉన్నారు, అందరూ కూడా అభ్యంతర పడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి, చెదరిపోయినటువంటి వారిని రక్షించడానికి, నశించినటువంటి వారిని రక్షించడానికి, రోగులను బాగు చేయడానికి, ఇక నాకు నిరీక్షణ లేదు అన్నటువంటి వారికి ఒక నిరీక్షణ ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి జక్కయ్య యొక్క ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు.
జక్కయ్య యొక్క హృదయాన్ని దేవుడు దర్శించాడు. జక్కయ్య యొక్క బ్రతుకును ఆయన మార్చాడు. అతడు అంతకుముందు అన్యాయంగా డబ్బును సంపాదించేటువంటి వ్యక్తి, అతడు అంతకుముందు అందరి డబ్బును మోసంగా తీసుకున్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రభువా, ఈ రోజు నుంచి ఒకవేళ నేను అన్యాయంగా ఎవని యొద్దనైనా ఒకవేళ డబ్బు తీసుకుంటే 4 అంతలు ఇస్తాను. ఇక మీదట నా డబ్బులో నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇస్తున్నాను అని చెప్పేసి అతడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఈ ఒక గొప్ప పరివర్తన, ఒక గొప్ప నూతన జీవితము యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళగానే, జక్కయ్య యొక్క హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగానే ఒక నూతనమైన పరివర్తన, నూతనమైన మార్పును ఆయన తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలోనికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు పిలిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంటిలోనికి వస్తే మీ జీవితం కూడా ఇట్లానే మార్చబడతా ఉంటుంది. మీ కుమారుని యొక్క జీవితం ఈ విధంగానే మార్చబడతా ఉంటుంది. నీ కుమార్తె యొక్క జీవితం ఈ విధంగానే మార్చబడతా ఉంటుంది. అందరూ పాపి అయిన మనుషుడని ముద్రేశారు. అందరూ కూడా ద్వేషించారు జక్కయ్యను. అందరూ కూడా దూషించారు జక్కయ్యను. అందరూ కూడా పాపి ఇతడు ఒక ట్యాక్స్ కలెక్టర్, అన్యాయంగా బలవంతంగా డబ్బు జమ చేస్తున్నాడని చెప్పేసి ఒక గొప్ప వ్యతిరేకత అతని మీద ఉన్నది. అందరూ అతన్ని ద్వేషించారు. అందరూ ఒకరు పిలిచి మర్యాద చేసినటువంటి వ్యక్తి ఎవడు కూడా లేడు. అట్లాంటి జక్కయ్య యొక్క జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు ఒక గొప్ప మార్పును అతని జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒకవేళ నీ కుమారుని చూసి, నీ కుమార్తెను చూసి, నీ భర్తను చూసి, నీ భార్యను చూసి లోకమంతా కూడా ఒక పేరు పెట్టారు కావచ్చు. ఇతడు ఇట్లాంటి వాడు, ఈమె ఇట్లాంటిది, లేకపోతే ఈయన ఇట్లాంటి వాడు, లేకపోతే వీరి కుటుంబం ఇట్లాంటిది, వీరి బ్రతుకులు ఇట్లాంటివి, వీరు దరిద్రులు, వీరు పేదవారు, వీరు అనారోగ్యంలో ఉన్నవారు, వీరు వ్యసనాల్లో ఉన్నటువంటి వారు, ఇంకా వీరి జీవితము బాగుపడదు అని చెప్పేసి ఎవరెవరైతే చెప్పుకుంటూ వచ్చారో, ఆయన మరి నిశ్చయముగా వారి జీవితంలోనికి ప్రవేశించి గొప్ప కార్యము చేసి తప్పకుండా వారికి ఒక నూతన జీవితాన్ని ఇస్తాడనేది ఈరోజు నేను విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువులో మీకు నిరీక్షణ ఉంది. ఆయన తప్పకుండా మీ జీవితాల్ని కడతాడు. తప్పకుండా మీకు ఒక నూతన బ్రతుకునిస్తాడు. ఇక్కడ జక్కయ్య అంతకుముందు పాపిగా ఉన్నాడు. అంతకుముందు మనుషులందరి దృష్టిలో ఒక బలాత్కారం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ యేసు తన ఇంటిలోనికి, యేసు తన హృదయంలోనికి ఎప్పుడైతే వెళ్ళాడో అతనిలో ఒక గొప్ప పరివర్తన, గొప్ప మార్పు తీసుకొచ్చి అతన్ని ఒక అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జీవితాలను మార్చే దేవుడు. ఈ రోజుల్లో చూడండి, అనేక మంది జీవితాలని ఆయన బాగు చేయలేదా? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితాన్ని ఆయన బాగు చేయలేదా? పూర్వము నువ్వు ఎట్లా ఉండేవాడివి? ఎలాంటి వ్యసనాల్లో నువ్వు ఉండేవాడివి? ఎంత గుడితనంలో ఉండేటువంటి వాడివి? ఆయన నిన్ను దర్శించి నీ హృదయాన్ని మార్చి నీ జీవితంలో ఒక పరివర్తన తీసుకొచ్చి ఆ వ్యసనములన్నిటి నుంచి విడిపించి నూతన హృదయాన్ని, నూతన మనస్సును నీకు ఇచ్చి ఆయనలో ఐక్యము చేసి ఆయన స్వభావము నీకు ఇచ్చి నిన్ను ఆయన రూపొందించట్లేదా? ఆయన నిన్ను రూపాంతరపరచట్లేదా? చూడండి, ఎంతోమంది సాక్ష్యములు చెప్తా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రాకంటే ముందు నేను హంతకుడను బ్రదర్, నేను మోసగాని, నేను దొంగను, నేను నానా విధములైనటువంటి వ్యసనాల్లో ఉన్నటువంటి వాడును, తాగుబోతును నేను, లేకపోతే నేను ఆ యొక్క పొగ తాగేటువంటి వాడిని, మద్యపానం సేవించేటువంటి వాడిని, వేశ్యలతో తిరిగేటువంటి వాడను, లేకపోతే దుర్వ్యసనాలు ఉండేటువంటివి, వెకిలింతలుగా జీవితం నాది ఉండేది, నేను ఇష్టానుసారంగా ఉండేటువంటి వాడను. కానీ యేసయ్య నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక సాధు స్వభావం, ఒక ప్రేమ స్వభావం, ఒక సమాధానభరితమైన జీవితము నాకు వచ్చింది అని చెప్పేసి ఎంతోమంది, లక్షల, వేల మంది, కోట్ల మంది సాక్ష్యములు చెప్తా ఉంటారు. ఈరోజు వారి జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు కాదా? అందుకే పౌలు అంటాడు, పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడైనటువంటి నన్ను ఆయన దర్శించి ఈరోజు ఆయన పరిచర్య కొరకు నమ్మకమైన వాడిగా నిలబెట్టినందుకు నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. కాబట్టి పాపులలో ప్రధాన పాపి అయిన నాయందు ఆయన కనికరం చూపి నన్ను రక్షించడానికే వచ్చాడు. కాబట్టి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటాడు. ఎందుకంటే నేను ఒకరోజు పాపిగా ఉన్నాను, ప్రధాన పాపిగా ఉన్నాను, ఎంతోమందిని హత్య చేశాను, అన్యాయంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి వారిని చంపాను.
కానీ ఆయన ప్రేమ, ఆయన కృప నన్ను వెంటాడి, నన్ను వేటాడి మరీ నన్ను పట్టుకుంది. ఈరోజు నేను ఆయన యొక్క సిలువను ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఆయన యొక్క నామములో స్వార్థ ప్రకటిస్తున్నానని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు ధైర్యంగా తన సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ దూషకులుగా ఉన్నారేమో, హింసకులుగా ఉన్నారేమో, హానికరులుగా ఉన్నారేమో, లేకపోతే మీ పిల్లలు మీ మాట వినట్లేదేమో, లేకపోతే నీ భర్త ఈరోజు మాటని వినట్లేదేమో, నీ భార్య నీ మాట వినట్లేదేమో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు వ్యతిరేకంగా వారు నడుచుకుంటున్నారేమో, ఒకవేళ దూషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఉంటున్నారేమో, పాపభరితమైనటువంటి జీవితంలో ఈరోజు జీవిస్తున్నారేమో, అపవాది వారి జీవితాలని పట్టి పీడిస్తున్నాడేమో, యేసుక్రీస్తు ప్రభువారు వారిని వెదికి మరీ రక్షిస్తాడు. తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెను ఏ విధంగానైతే ఆ కాపరి వెదికి మరీ రక్షించాడు, ఆ నాణెము పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ ఏ విధంగానైతే దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి ఏ విధంగానైతే దొరికే వరకు వెతికిందో, అదేవిధంగా మిమ్మల్ని, మీ కుటుంబీకులను, లేకపోతే మీ బంధువులను, మీ స్నేహితులను, మీ ప్రియులను ఆయన వెదికి మరీ రక్షిస్తాడు. వారి వ్యసనములన్నిటి నుంచి ఆయన నిశ్చయముగా విడిపిస్తాడు. గాడ్ విల్ ష్యూర్లీ డెలివర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ అడిక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి బానిసత్వము నుంచి, ప్రతి అడిక్షన్ నుంచి ఆయన విడిపిస్తాడు. ష్యూర్లీ హి విల్ డెలివర్. హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, సే ఆమేన్. మీరు విశ్వసిస్తే ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. నేను విశ్వాసంతో దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను. తప్పకుండా విడిపిస్తాడు, తప్పకుండా నూతన జీవితాన్ని ఇస్తాడు. ఈరోజు మీరు దుఃఖపడుతూ ఉన్నారు కావచ్చు, ఈరోజు ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నారు కావచ్చు, ఈరోజు మీలో కలవరాలు, భయాలు ఉండొచ్చు. వాటన్నిటినీ యేసయ్య తీసేస్తాడు. వాటన్నిటినీ నజరేయుడైన యేసు తీసేస్తాడు. ఇక్కడ జక్కయ్య యొక్క జీవితంలోనికి వచ్చి ఆయన నశించిన తన జీవితాన్ని రూపాంతరపరిచి ఒక కొత్త జీవితాన్ని ఏ విధంగానైతే ఇచ్చాడో, తప్పకుండా మీకు, మీ కుటుంబానికి ఆయన ఇస్తాడు. ప్రధాన పాపి అయినటువంటి పౌలు యొక్క జీవితాన్ని దర్శించి సువార్థికునిగా ఏ విధంగానైతే నిలబెట్టుకున్నాడో, అదేవిధంగా మిమ్మల్ని, మీ స్నేహితులను, మీ కుటుంబాలని ఆయన తప్పకుండా మారుస్తాడు. తప్పకుండా ఒక గొప్ప జీవితాన్ని ఇస్తాడనేది మనమందరం కూడా విశ్వసించాలి, నమ్మాలి, దాన్ని ధ్యానించాలి, దాని మీదనే దృష్టించాలి. దేవుడు నిశ్చయముగా ఆ కార్యములను జరిగిస్తాడనేది నేను విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. సరే, మరి ఆయన ఎట్లా ఒక వ్యక్తికి నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ రోజుల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, బ్రదర్ ఇంకా నాలో ఇంకా పాత స్వభావమే ఉంది, నా జీవితం ఇంకా మార్చబడట్లేదు, నేను చాలా వ్యసనాల్లో ఉన్నాను, కోపం ఇంకా పోవట్లేదు, లేకపోతే చెడు తలంపులు పోవట్లేదు, లేకపోతే దుర్వ్యసనాలు నాలో ఉన్నాయి, ఏదో పైకి భక్తిగా నేను ఉంటున్నాను, పైకి నటిస్తున్నాను, కానీ నాలో పరివర్తన రాలేదు, ఒక నూతన జీవితం నాకు కావాలని కోరుకుంటున్నాను అని ఒకవేళ ఈరోజు మీరు ఆశిస్తూ ఉంటే, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నూతన స్వభావం మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ ద న్యూ నేచర్, దట్ ఈస్ హిజ్ నేచర్. అది ఎవరి స్వభావం అంటే ఆయన స్వభావంనే మీకు ఇస్తానని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయిన ఆదాము స్వభావం ఒకవేళ ఈరోజు మనలో ఉంటుంది శరీరంలో, కానీ పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ శరీరాన్ని నూతనపరుస్తాడు. He will renew your spirit and mind and soul and body. మీ మనస్సును, మీ శరీరాన్ని, మీ హృదయాన్ని, మీ ఆత్మను ఆయన నూతనపరుస్తూ ఉంటాడు. ఆ నూతనపరిచే విధానం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి మనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నూతన స్వభావం ఇస్తాడంట, నూతన జీవితాన్ని ఇస్తాడు. హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ద న్యూ లైఫ్, a new nature. మన జీవితంలో పాప స్వభావం ఉంటుంది, మన జీవితంలో పడిపోయినటువంటి ఆదాము స్వభావం ఉంటుంది, అది దురాశలను ప్రేరేపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శత్రువైన సాతానును మన బలహీనతలను పట్టుకొని దాన్ని మన జీవితంలో ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి ఎంతగానో పోరాడుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మనకు నూతన స్వభావం ఇస్తానంటున్నాడు. అందుకే మనం చూసినట్లయితే పేతురు పత్రికలో పేతురు అంటాడు, దేవుని స్వభావంలో పాలివారగునట్లుగా. ఇది లోక సంబంధమైనటువంటి దురాశలను అనుభవించి, దురాశల చొప్పున నడిపించబడి భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా, ఆ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములను పొందుకొని
ఆ వాగ్దానముల ద్వారా వచ్చేటువంటి ఒక నూతన స్వభావంలో పాలు పంపులు పొందడానికి, దేవుని స్వభావంలో పాలు పంపులు పొందడానికి అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను ఆయన ఇచ్చి ఉన్నాడని చెప్పేసి అంటాడు. అమూల్యములు అత్యధికములైనటువంటి వాగ్దానం అదేదో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడడం ద్వారా మనకు ఒక నూతన స్వభావం అనేటువంటిది వస్తుంది. ఆ స్వభావం ఎవరి స్వభావం అంటే యేసుక్రీస్తు స్వభావం. కాబట్టి అలాగున మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా నూతన పరుస్తూ ఉంటాడు. అపవాది ఎన్ని అసమాధానకరమైనటువంటి పరిస్థితులను మన జీవితంలో తీసుకొచ్చిన వాటన్నిటినీ కూడా తన శక్తి ద్వారా, తన బలము ద్వారా వాటిని తీసేసి ఈ రోజు నుంచి మీకు ఒక నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని ఆయన ఇస్తాడనేటువంటిది నేను మాట్లాడుతూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఎవరైతే ఉంటున్నారో వారు నూతన సృష్టి. దే విల్ బి ద న్యూ క్రియేషన్. వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. ఇక మీదట పాత స్వభావం అనేది అసలే ఉండదు, పాత జీవితం అనేది అసలే ఉండదు. ఆ వ్యసనాలు ఇంకా నీ మీద ఏలుబడి చేయవు, ఆ దురాత్మలు ఇంకా నీ మీద ఏలుబడి చేయవు, ఆ పాపపు క్రియలు నీ జీవితంలో ఏలుబడి చేయవు, లోక సంబంధమైన వ్యసనములు ఇంకా నీ మీద ఏలుబడి చేయవు. ఎందుకంటే దేవుడు నూతన స్వభావమును, నూతన ఆత్మను, నూతన మనస్సును ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని ఇస్తానంటాడు, నూతన స్వభావాన్ని ఇస్తానని చెప్పేసి అంటాడు. కాబట్టి పాప స్వభావాన్ని, లేకపోతే సాతాను సంబంధమైనటువంటి జీవితాన్ని, లేకపోతే పడిపోయినటువంటి ఆదాము పాప స్వభావాన్ని తీసేసి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రెన్యూ చేస్తూ ఉంటాడు, మనల్ని రూపాంతరపరుస్తూ ఉంటాడు, ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మ ద్వారా ఒక నూతన జీవితాన్ని ఆయన మనకు నిశ్చయముగా ఇస్తాడనేది నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. బ్రదర్, నేను చెప్పుకోలేనటువంటి వ్యసనాల్లో ఉన్నాను, నా లోపల దురాశలు ఉన్నాయి, నా లోపల కామపు కోరికలు ఉన్నాయి, లేకపోతే నా లోపల నానా విధములైనటువంటి ఆ యొక్క సహింపజాలనటువంటి వ్యసనాలు నాలో ఉన్నాయి. దేవుడు నన్ను బాగు చేస్తాడా? ఎస్, షూర్లీ గాడ్ విల్ హీల్ యూ. షూర్లీ జీసస్ క్రైస్ట్ విల్ డెలివర్ యూ. యేసు క్రీస్తు ప్రభువారు నిశ్చయముగా మిమ్మల్ని విడిపిస్తాడు. ఇందులో ఏ సందేహము లేదు. ఆయన ఆత్మ చేత మీరు నింపబడుతున్నా కొలది, దేవుని యొక్క వాక్యంలో మీరు ఎదుగుతున్నా కొలది, పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా ప్రతి బంధకాన్ని తెగ్గొడతాడు. ఒక నూతన స్వభావాన్ని ఆయన మీకు ఇస్తాడనేది ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా, సహాయకుడుగా మనకున్నాడు. ఆయన మన బలహీనతల్లో, ఆయన మన యొక్క శ్రమ సమయంలో, మనము శోధించబడుతున్న సమయంలో ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉండి మన జీవితాన్ని ఒక కొత్త జీవితంగా, ఒక కొత్త పరివర్తన తీసుకొచ్చి ఇదివరకెన్నడూ లేని గొప్ప ఆనందాన్ని, ఇదివరకెన్నడూ లేనటువంటి గొప్ప సంతోషాన్ని ఆయన మనకి ఇస్తాడనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పాతదాన్ని రీపేర్ చేయడు. చూడండి, ఇప్పుడు కొత్త బైకుకు పాత బైకుకు తేడా ఎట్లుంటుందండి? ఒకవేళ మీ కారు పాడైపోయింది అనుకోండి, దాన్ని దేవుడు ఎట్లా చేస్తాడంటే ఆ పాడైపోయింది మొత్తం తీసేసి కొత్తది ఇస్తాడు. కొంతమంది అంటారు దాన్ని రీపేర్ చేస్తాడంటారు. రీపేర్ కాదు, పాత స్వభావం తీసేస్తాడు. పడిపోయిన ఆదాము స్వభావం పూర్తిగా తీసేసి పరిశుద్ధాత్మ స్వభావాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. అది దేవుడు చేసేటువంటిది. అందుకే మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం 2వ వచనం నుంచి కనుక చదివినట్లయితే, ఆయనతో కూడా మనం పాతి పెట్టబడిన వారమైతే బాప్తిస్మమును పోలి, ఆ పోలిక చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే మృతుల్లో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తండ్రి యొక్క మహిమ ద్వారా ఏ విధంగానైతే లేపబడ్డాడో, మనం కూడా పాపమునకు పాతి పెట్టబడి పాపం విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించడానికి, ఒక నవీన స్వభావము ధరించుకొని, నూతన స్వభావమును ధరించుకొని ఒక నూతన జీవితంలో నడవడానికి ఆయన శక్తిని, ప్రభావమును మనకు అనుగ్రహిస్తాడనేటువంటిది అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు తన మహిమ ద్వారా తిరిగి లేపాడు. అదేవిధంగా మనల్ని కూడా పాడైపోయినటువంటి జీవితాన్ని ఆయన తీసేసి ఒక నూతన జీవితంకై ఆయన మనల్ని లేపుతాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని
క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటాడు. అదేవిధంగా 6వ వచనం 7వ వచనంలో మనం చూస్తే మనని ఆ పాపపు స్థితి నుంచి తీసుకొచ్చి తనతో పాటు సింహాసనం అందు కూర్చుండబెట్టాడని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఉన్నవైన రానున్నవైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన ప్రతిదాన్ని కూడా క్రీస్తుకు లోపరిచి ఈరోజు సంఘము అనగా మన పాదముల క్రింద దేవుడు సమస్తమును కూడా ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి కృప యేసుక్రీస్తు ప్రభువులో మనందరికి కూడా ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయముగా ఆయన నూతనపరిచి నవీన స్వభావం ఇచ్చి తన పోలికలోనికి రూపాంతరపరిచి ఒక గొప్ప జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఇందులో ఏ సందేహము లేదు. బ్రదర్, నాకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడా? ఎస్, కొత్త జీవితాన్ని ఇస్తాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందండి? ఆ సీమోని ఇంట యేసయ్య భోజనానికి వెళ్ళినప్పుడు వెనుక నుండి వచ్చిందంట. వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల మీద పడ్డది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల మీద పడి కన్నీళ్లతో తన పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. అదేవిధంగా అత్తరు ఆయన పాదములకు పూసింది. అదేవిధంగా యేసయ్య పాదములను ముద్దు పెట్టుకున్నది. అప్పుడు యేసయ్య అంటాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములను నేను క్షమిస్తున్నాను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైనటువంటి స్త్రీని క్షమించి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. వ్యభిచారం చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా యేసయ్య దగ్గరికి ఆమెను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ధర్మశాస్త్రం చెప్తా ఉంది, మోషే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈమె పాపము చేయంగా పట్టబడింది, ఈమె వ్యభిచారం చేయగా మేము చూసాం, కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా అని చెప్పేసి యేసయ్యను ప్రశ్నించినప్పుడు యేసయ్య అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయేయండి అన్నప్పుడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు మనస్సాక్షి చేత గద్దించబడినటువంటి వారై అందరూ తమ రాళ్ళను అక్కడ పారేసి వెళ్ళిపోయారు. యేసయ్య అదేవిధంగా ఆ స్త్రీ మాత్రమే అక్కడ నిలబడ్డారు. అమ్మ, ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభువా అని అన్నది. ఆయన అంటున్నాడు, ఇక మీదట నేను కూడా నీకు శిక్ష విధించాను, సమాధానం గలదానమై పొమ్ము, ఇక మీదట నువ్వు పాపము చేయకము అని చెప్పేసి యేసయ్య ఒక నూతన జీవితాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఒకవేళ ఆ రోజు కనుక యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే, ఆ రోజు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆమె జీవితాన్ని రక్షించకపోతే, క్షమించకపోతే ఆమె చచ్చిపోయేది. అందరూ కూడా, స్నేహితులు, బంధువులందరూ కూడా చెప్పుకునే వాళ్ళు ఏమని అంటే, ఆమె వ్యభిచారము చేసి వాళ్ళతో రాళ్లతో కొట్టబడి చంపబడింది, తమ జీవితాన్ని పోగొట్టుకుంది, శాపగ్రస్తురాలు అయిపోయిందని చెప్పేసి అనుకునేవాళ్ళు. అంటే చూడండి, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీకి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇంకా తను జీవించిన కాలమంతా కూడా ఒకటే తలపోస్తూ జీవిస్తూ ఉంటుంది. అదేంటంటే, ఆ రోజు యేసయ్య నాకు గనక అడ్డుపడకపోతే, ఆ రోజు యేసయ్య గనక నా జీవితంలోనికి రాకపోతే నేను ఈరోజు సమాధిలోనికి వెళ్ళిపోయేదాన్ని. ఈరోజు నేను ఆ యొక్క రాళ్లతో చంపబడి ఎటు తోచనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయేటువంటి దాన్ని. కానీ యేసయ్య నన్ను క్షమించాడు కాబట్టి ఆయన కొరకు నేను జీవిస్తానని చెప్పేసి తను జీవించిన కాలమంతా కూడా యేసుకు సాక్షిగా ఆమె జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ లోకము మనని నానా మాటలని తీర్పు తీర్చి మనని నాశనం చేయాలని చెప్పేసి అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి అడ్డుపడి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆయన ప్రేమ ప్రతిసారి అడ్డుపడి మనని ఈరోజు బ్రతికించింది. మనకు చాటుగా ఆయన నిలబడ్డాడు. మన పాపములన్నిటి కొరకై సిలువలో ఆయన తన ప్రాణాన్ని బలిగా ఆయన చెల్లించేశాడు. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉంది, ఆయన కార్చిన రక్తంలో మనకు విడుదల ఉంది, ఆయన పొందిన ప్రతి గాయములో స్వస్థత ఉంది. ప్రతి వాని యొక్క వ్యసనములన్నిటి నుంచి విడిపించడానికి ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా చేయబడ్డాడు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రవాహించింది. ఆ ప్రవాహములో, ఆ రక్తధారల్లో ప్రతి వాని పాపము కడిగివేయబడింది. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఆ రోజు ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీకి ఒక నూతన జీవితాన్ని యేసయ్య ఏ విధంగానైతే ఇచ్చాడో,
ఈరోజు కూడా అనేకులకు అట్టి జీవితాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఎంతోమంది మీకు పేర్లు పెట్టచ్చు, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి అనుకుండొచ్చు. మీరు గత జీవితంలో చేసినటువంటి పాపాలని బట్టి, తప్పులను బట్టి ఇక మీకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి చెప్తుండవచ్చు. ఈరోజు కనుక ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల మీద పడి, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములకు అత్తరు పూసి, మాటిమాటికి ఆయనను ఏ విధంగానైతే ముద్దు పెట్టుకొని, ఆయన మీద తనకున్నటువంటి ప్రేమను ఏ విధంగానైతే వ్యక్తం చేసిందో, ఈరోజు మీరు కూడా ఆయన దగ్గరికి రండి. మీ కన్నీళ్లతో ఆయనను క్షమించమని అడగండి. ప్రభువా నా కుమారుని క్షమించండి అని అడగండి. యేసయ్యా నా కుమార్తెను క్షమించండి అని అడగండి. నా జీవితాన్ని క్షమించండి నాయన, నేను ఎన్నో వ్యసనాలను, ఎన్నో బలహీనతల్లో ప్రభువా నేను జీవించానయ్యా, దయచేసి మీ యొక్క కృప చేత నన్ను క్షమించండి అయ్యా, మీ కనికరం చేత నన్ను క్షమించండి అని గనక మీరు పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడితే, రక్షణార్థమైనటువంటి ఆ యొక్క మారు మనస్సును, రక్షణార్థమైనటువంటి నూతన జీవితాన్ని ఆయన మీకు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వండి. ప్రభు తెలుసో తెలియకో నేను ఇట్లా జీవిస్తూ వచ్చానయ్యా, నా జీవితాన్ని ప్రభు దర్శించండి, నన్ను ముట్టండి నాయన, నా బ్రతుకును ముట్టండి తండ్రి, నా పరిస్థితులను మార్చండి అయ్యా అని చెప్పేసి ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని, ఒక నూతన జీవితాన్ని ఇస్తాడని, నీ కుటుంబంలో ఒక నూతన కార్యము చేస్తాడని దేవుని యొక్క సేవకునిగా నేను విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ సమరయ స్త్రీ, ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారంట. ఇప్పుడు ఒక 6వ వ్యక్తితో ఆమె ఉంటా ఉంది. యేసయ్య అన్నాడు, నీలో ఒక దప్పిక ఉంది, నువ్వు ఎంతమందితో నువ్వు సహవాసంలో ఉన్నా, ఎంతమందితో రిలేషన్లో ఉన్నా నీ జీవితం సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పేసి యేసయ్య తన జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆమెలో ఉన్న దప్పికంతా కూడా ఆయన తీసేశాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనతను యేసయ్య తీసేశాడు. నేనిచ్చి నీళ్ళే నువ్వు తాగితే ఇక మీద నువ్వు దప్పికొనవు అన్నాడు. ఆ బలహీనత, ఆ వ్యసనం అనేటువంటిది తన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని పూర్తిగా తీసేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆమె జీవితంలోనికి వచ్చాడో, ఆయన ఎప్పుడైతే ఆమెను దర్శించాడో, ఆమె జీవితం అనేటువంటిది పూర్తిగా మార్చివేయబడింది. ఆమె తన ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ, నేను జీవించిన జీవితం అంతయు తెలియజేసిన ఆయనను వచ్చి చూడండి అని చెప్పేసి అందరిని కూడా తీసుకొని వచ్చింది. అందరూ కూడా చూశారు ఆయన చేసిన కార్యములను, ఆయన చెప్పిన మాటలను వారు విన్నారు. ఆమె చెప్పిన మాటలను బట్టే కాదు, ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూసి మేము నిజముగా అయిన లోకరక్షకుడిని నమ్ముచున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పారు. చూడండి, సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని యేసయ్య బాగు చేయలేదా? ఒకవేళ కనుక యేసయ్య రోజు దర్శించకపోతే ఆమె జీవితంలో ఇంకెంతమంది పెనిమిట్లు వచ్చేవారో తెలియదు. కానీ ఆమెకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ కూడా నూతన జీవితాన్ని ఆయన ఇస్తాడు. పాప జీవితాన్ని నుంచి విడిపించి, వ్యసనముల నుంచి విడిపించి, బంధకాల నుంచి విడిపించి, సాతాను సంబంధమైన అధికారం నుంచి విడిపించి, చీకటి నుంచి విడిపించి, రోగము నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి, ప్రతి విధమైన సాతాను సంబంధమైన కాడులన్నీ విరగ్గొట్టి మీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. మీకు ఒక నూతన జీవితాన్ని ఆయన ఇస్తాడు. అది ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండదు. అదొక గొప్ప మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, ఆయనకు ఒక గొప్ప ఖ్యాతి తీసుకొచ్చే విధంగా, ఇక మీదట నువ్వు ఆయన కొరకు జీవించే విధంగా ఆయన నిన్ను పూర్తిగా లోపరుచుకుంటాడు, పూర్తిగా మారుస్తాడు. ఇది తన శక్తి ద్వారా చేస్తాడనేది, తన కృప ద్వారా చేస్తాడనేది ఈరోజు నేను విశ్వాసంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి కృంగిపోవద్దు నా సహోదరులారా, సహోదరులారా. సాతానుడు ఎంత లోతుకు మిమ్మల్ని లాక్కెళ్ళినా అంత శక్తిగల హస్తము చేత మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఆయన బండ మీద మీ పాదములను నిలబెట్టి మీ నోట ఒక కొత్త గీతాన్ని ఉంచుతాడు. అదేంటంటే, నా జీవితము పాడైపోయింది కానీ యేసయ్య నాకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. చూడండి, దైవజనులైన యేసన్న గారు అతి చిన్న వయసులోనే తన జీవితాన్ని అపవాది పాడు చేశాడు. జనరేషనల్ కర్సు చేత తను బాధించబడతా ఉన్నప్పుడు
నోట్లో నుంచి రక్తపు వచ్చి ఇంకా తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసి ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. ఒకరోజు అకస్మాత్తుగా యేసయ్య తనను దర్శించడం ద్వారా ఆ రోగాన్ని తీసేసి, ఆ పాపాన్ని కొట్టివేసి, ఆ శాపాన్ని కొట్టివేసి, తన జీవితాన్ని బాగు చేసి అనేకులకు, వేల కొలది, లక్షల కొలది మందికి దీవెనకరంగా ఆయన జీవితాన్ని మార్చలేదా? ఒకవేళ ఆ రోజు యేసయ్య తన జీవితాన్ని దర్శించకపోతే అతని పేరు ఎక్కడో మాసిపోయేది. కానీ తన కృప ద్వారా, తన శక్తి ద్వారా దర్శించి తనకు ఒక నూతన జీవితం ఇచ్చాడు. ఆ నూతన జీవితం ద్వారా అనేకులకు దీవెనకరంగా అతడు మార్చబడ్డాడు. ఇంకా మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు, వాళ్ళందరి జీవితాలని ఆయన దర్శించాడు. వారికి ఒక నూతన జీవితం ఇచ్చి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. చూడండి, ఎంతమంది ఈరోజు గొప్ప సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు బలహీనులే, వ్యసనాల్లో ఉన్నటువంటి వారే, పాడైపోయిన జీవితం జీవించిన వాళ్ళే, కొంతమంది గుండాలుగా బ్రతికిన వాళ్ళు, కొంతమంది నరహంతకులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది వ్యభిచారంలో జీవించినటువంటి వాళ్ళు, కొంతమంది ఆ యొక్క దుర్మార్గులుగా జీవించినటువంటి వాళ్ళు, వాళ్ళందరి జీవితాల్లోనికి యేసయ్య వచ్చి ఒక కొత్త జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి, మేమేనా, ఇది మా జీవితమేనా అనుకునేటట్టుగా దేవుడు వారిని మార్చేశాడు. కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ చేసేసాడు. అంత కొత్త జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఈరోజు మీరు ఆశ్చర్యపోయే కార్యములను ఆయన చేస్తాడు. అందుకే ఆయన ఒక మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇదిగో నేను సమస్తము కొత్తగా చేస్తున్నాను, నేను ఆయన కొత్త ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాను, ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీలో ఆయన ఒక నూతన క్రియ ఈరోజు చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలవబోతా ఉంది మీ జీవితంలో. హల్లెలూయా. మీరు విశ్వసించినట్లయితే ఆమేనని చెప్పండి, మాట్లాడండి. ఏమని మాట్లాడండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నాలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు, అది ఇప్పుడే ప్రారంభం కాబోతా ఉంది. ఇది ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండదు, ఇంతకుముందు పాత జీవితం ఉన్నట్టుగా ఉండదు, ఒక నూతన జీవితాన్ని ఆయన నాకు ఇవ్వబోతున్నాడు. ఆ నూతన జీవితం అనేటువంటిది యేసు ద్వారా తండ్రికి మహిమకరంగా ఉండబోతుంది. ఆయన నాలో చేసేటువంటి కార్యము ద్వారా అనేకులు దీవించబడతారు, అనేకులకు ఒక సాక్ష్యముగా నా జీవితం ఉండబోతుందని మీరు ప్రార్థిస్తుంటుండగా, విశ్వసిస్తుంటుండగా, మీరు మాట్లాడుతుంటుండగా దేవుడు తన కార్యాలను మీ జీవితంలో నిశ్చయముగా జరిగిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు మీ జీవితంలో పనిచేస్తాయని నేనైతే విశ్వసిస్తున్నాను. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దేవా, ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరికి ఒక నూతన జీవితాన్ని ఇస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు. సాతానుడు ఎవరెవరి జీవితాలను అయితే పాడు చేశాడు, అనారోగ్యములు ఎవరెవరి జీవితాలను అయితే పాడు చేశాయో తండ్రి, ఈరోజు వారిని వేదికకి మీరు రక్షించండి. ఈరోజు నాయన ఎంతోమంది తమ పిల్లల జీవితాల్ని సాతానుడు పాడు చేశాడు, తమ భర్త జీవితాల్ని, భార్య జీవితాల్ని, కుటుంబంలో అనేక మంది జీవితాల్ని దేవా తండ్రి పాడు చేస్తూ ఉన్నాడు. తండ్రి, వారు చెరలోనికి వెళ్ళిపోయారు. తండ్రి, నష్టములో ఉన్నారు. దేవా, వారు మీకు దూరంగా ఉన్నారు. కుటుంబంలో అశాంతి, అసమాధానము, తండ్రి, వేదనలు ఈరోజు తండ్రి ఉన్నాయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. రోజు గెరాసేనుల దేశంలో సేనాను దయ్యం పట్టిన వాడిని మీరు దర్శించి దేవా అతన్ని స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నారు. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఎంతోమంది జీవితాలను మీరు బాగు చేసిన దేవుడుగా ఉన్నారు. అదే నాయన తండ్రి, ప్రభా జక్కయ్య యొక్క ఇంటిలోనికి వెళ్ళి తన జీవితాన్ని మీరు మార్చేశారు. ప్రభా పాపాత్మురాలైన స్త్రీని మీరు మార్చేశారు. అదేవిధంగా సమరయ స్త్రీని మీరు దర్శించారు. అదేవిధంగా నాయన నేటి వరకు అనేకుల జీవితాలను మీరు మార్చేశారు. ఈరోజు కూడా నాయన ఒక కొత్త జీవితాన్ని దేవా మీరు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు నాయన ఎవరెవరైతే తమ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు ఒక కొత్త జీవితం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారో దేవ వారందరికీ మీరు ప్రసాదించండి నాయన. మీ కృప చేత వారిని దర్శించమని దేవవారిలో ఈ వాక్యము పనిచేస్తుందని నేను విశ్వసిస్తూ, ఈ వాక్యం పట్టుకొని ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఒక గొప్ప మార్పు, ఒక పరివర్తన మీరు తీసుకొస్తారని విశ్వసిస్తూ నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడితే మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడితే అనేకులకు ఈ సందేశాన్ని మీరు షేర్ చేయండి. తప్పకుండా మీరు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతారని నేనైతే విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.